బనగానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది. ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నా చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది, ఇక్కడ రెస్పాన్స్ ఎలా వస్తుంది ప్రజల నుంచి? ఈరోజే మేము ఈ యొక్క కోయిలకుంట పట్టణంలో ఒక ర్యాలీ చేసి ఒక బహిరంగ సభ కూడా పెట్టినాము. మరి ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా మా యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ మరి తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండ అంటే బయటికి చాలామంది కూడా ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వల్ల 5 సంవత్సరాలుగా ఈ పథకాల వల్ల లబ్ధి పొందినారు. కాబట్టి ఖచ్చితంగా మనం అంతా అండగా ఉండాలి. ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మనకి ఈ పథకాలు కూడా కొనసాగుతాయి. అంటే ఒక్కరోజు ఎండ ఉన్నా కూడా సైతం లెక్క చేయకుండా ఈరోజు ఇంత వేలాదిగా ప్రజలు తరలి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేస్తూ ఉన్నారు. నా కోసం మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే ప్రతి ఇంటిని, ప్రతి డోర్ టు డోర్ ఒక్కసారి కాదు 10 సార్లు టచ్ చేసినారు ఇప్పటి వరకు. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తూ ఉంది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం. మళ్ళీ ఈ యొక్క ఎమ్మెల్యే సీటు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు లక్షలాది మంది ప్రజలు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, ఆయన ముఖ్యమంత్రి ఉంటేనే మా జీవితాలు బాగుంటాయి, మా పేదవాళ్లకు దేవుడు ఆయనే అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్ని సంక్షేమ పథకాలు మరి ఈ యొక్క 122 కోట్లు ఒక కోయిలకుంట పట్టణానికే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 25 కోట్లు కేవలం ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఒక కోయిలకుంట టౌన్లోనే మన ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. ఈరోజు ఉచితంగా మనం ఒక హాస్పిటల్ కట్టించినాం. మరి అదేవిధంగా రోజు దాదాపు 400 నుంచి 500 మంది ఈరోజు అవుట్ పేషెంట్ పెడతా ఉన్నారు. గతంలో ఒక డాక్టర్ కూడా ఉండేవాళ్ళు కాదు. ఈరోజు 7 మంది డాక్టర్లు ఇక్కడ ఉంటా ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క పెరుగుతున్న జనాభాను గుర్తుపెట్టుకొని ఇక్కడ రోడ్డు వైడనింగ్ కూడా చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి గతంలో ఒక పల్లెటూరు వాతావరణం నుంచి ఒక ఇక్కడ సిటీకి వచ్చినామా లేకుంటే ఎక్కడన్నా ఉన్నామా అనే పరిస్థితి తీసుకొచ్చినాం కోయిలకుంటకు. ఆ విధంగా ఈరోజు కోయిలకుంట ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. ఎవరు మనకు అభివృద్ధి చేస్తూ ఉన్నారు? మరి ఈ యొక్క కోయిలకుంట పట్టణంలో మనకు పేదవాళ్ళకు ఎవరు అండగా ఉంటున్నారు, పేదవాళ్లకు ఎవరు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు? ఈ యొక్క కోయిలకుంట టౌన్లోనే 750 మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా 850 మంది అర్హత ఉన్నారు. వాళ్ళకు కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ యొక్క భూమి కొనుగోలు చేసి వాళ్ళకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కోయిలకుంట పట్టణంలో ప్రతి ఒక్క ఏ ఇంటికి వెళ్ళినా మీరు రావాల్సిన పని లేదన్నా ఖచ్చితంగా మీకే ఓటేస్తాం. మేము ఇన్ని పథకాలు పొందుతూ ఉన్నాం. మరి ఆయనకు రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఒకసారి ఎవరింట్లోనైనా భోజనం చేస్తేనే జీవితాంతం రుణం గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు ప్రతిరోజు మాకు అన్నం పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము ఆయన జీవితాంతం ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలి. మా బాధ్యత అది. మీరు చెప్పడమే కాదు, మా బాధ్యత అని చెప్పి ప్రజలే మాకు మరి సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో భారీ మెజారిటీతో నేను గెలవబోతాను. తెలుగుదేశం పార్టీ ఈసీ కంప్లైంట్ చేసి అమలవుతున్న సంక్షేమ పథకాలను ఆఫ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక అసూయపరులు తోడైనారు. పేదవాళ్లకు ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థి కానీ ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చేస్తారు. ప్రజలకు మంచి జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు, అభివృద్ధిని విచ్ఛిన్నం చేయాలి, సంక్షేమాన్ని జరగకూడదు. ప్రజలకు మంచి జరిగితే వైసీపీకి ఓటేస్తారని చెప్పి అనుకుంటా ఉన్నారు. మరి పోయినసారి కూడా మరి వాళ్ళు కూడా చేసినారు. ఎప్పుడు ఏ రోజు కూడా మరి ఎన్నికల సమయంలోనే పసుపు కుంకుమ ఇచ్చినారు. మరి పసుపు కుంకుమ ఇచ్చే పార్టీకి ఏదైనా కూడా ఎందుకంటే డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ఇస్తూ ఉన్నారు. కేవలం ఎన్నికల ముందు కాదు, ఎన్నికల కంటే షెడ్యూల్ కంటే ముందే ఈ పథకాలన్నీ కూడా బటన్ నొక్కి చెప్పడం జరిగింది. 126 సార్లు బటన్ నొక్కడం. ప్రతిసారి కూడా ఒక క్యాలెండర్ పద్ధతిలో ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ వస్తూ ఉన్నాయి. ఏదో మేము ఈ పథకాలు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టింది లేదు. గతంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క పొదుపు మహిళలకు సంబంధించి 14,000 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. బంగారు ఇంటికి తీసుకొస్తానని చెప్పి మాఫీ చేస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. మరి ఆ రోజు లాస్ట్లో ఈ యొక్క మహిళల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించి
మరి కేవలం పోలింగ్ 4 రోజులు ఉన్నాక ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పసుపు కుంకుమ పేరుతో ఇచ్చినాడు. ఆ రోజు కూడా వాళ్ళు పసుపు కుంకుమ కాదు, సున్నం ఇచ్చినా కూడా ఏది ఇచ్చినా మేము ఏది కూడా ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు, కోర్టుకు వెళ్ళలేదు, ఈసీకి కంప్లైంట్ చేయలేదు. మరి ఈరోజు వాళ్ళకు కడుపు మండి అసూయతో మరి ఎందుకు చేస్తూ ఉన్నారో పేదలు ఈరోజు ముసలోళ్ళు ఉన్నారు, శాపనార్థాలు పెడతా ఉన్నాడు. ఎప్పుడు తెస్తాడు ఈ 74 ఏళ్ళ ముసలోడు చంద్రబాబు నాయుడు? పీడ పోతుంది, మమ్మల్ని మా యొక్క జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఈరోజు ఎండసొర కొట్టి మాకు ఎంత కూడా ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉన్నాం. మళ్ళీ మేము సెలైన్ బాటిల్ ఎక్కించుకొని మాకు ఈ ఎండకు మాకు అవసరమా ఈ బ్యాంకుల చుట్టూ తిరగడము లేకుంటే సచివాలయాల చుట్టూ తిరగడం అని చెప్పి ఈరోజు ఈ యొక్క మహిళలు ముఖ్యంగా అవ్వాతాతలు చాలా వరకు ఏడుస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన వాళ్ళ గోడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా కొట్టుకుంటుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఏదో అంతో ఇంత ఉన్న ఓట్లు కూడా ఈరోజు ఈ యొక్క అవాతాతలను చాలా వరకు ఇబ్బంది పెట్టినారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గోడు కొట్టుకొని ఆ పార్టీ ఈరోజు మంటల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా చెప్పండి, బనగానపల్లిలో ఎన్నికల ప్రచారంలో కర్రలు రాడ్లు తీసుకొని ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఎలా చూడాలి? మీరే చూసినారు. ఎందుకంటే మొన్న మార్కెట్ దగ్గర జరిగిన ఘర్షణలు ఉన్నాయి. పచ్చకండ వాళ్ళు చేసుకొని ఎవరు కర్రలు తీసుకున్నారు మరి ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఐరన్ స్టిక్స్ ఇప్పుడు ప్రచారం వచ్చిన వాళ్ళకు మాకు ఇప్పుడు మేము అందరం ఉన్నాం, ఇక్కడ అందరం ఉన్నాం. ఎవరి దగ్గర ఒక చిన్న కర్ర ఉందా? ఏవో అవసరం లేదు. మేము ప్రచారానికి వచ్చినాం, ప్రచారం చేసుకోవాలా. ఏదైనా ఓటు అడిగే ప్రతి ఏదైనా ఉంటే పాంప్లెట్స్ ఉండాలా, లేదంటే డమ్మీ ఈవీఎంలు ఉండాలా, అంతే తప్ప చేతిలో కర్ర రాడ్లు ఎందుకు, మరి ఐరన్ స్టిక్స్ ఎందుకు, కర్రలు ఎందుకు? మరి వాళ్ళు పసుపు కండు వాళ్ళు వేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నాయి తప్ప మా దగ్గర ఎక్కడ లేవు. ఈరోజు అన్నీ కూడా వీడియోలు కానీ మరి పోలీసులు కూడా అన్నీ కూడా ఈరోజు నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. ఎవరి చేతుల్లో ఎవరు ఉన్నారు, ఎవరు కండువాలు, మరి ఆ కండువా ఎవరు, ఆ పేరు గల వ్యక్తి ఎవరు, అతని చేతిలో ఐరన్ రాడ్ ఎట్టు వచ్చింది, మరి ఐరన్ స్టిక్స్ ఏ విధంగా వచ్చినాయని చెప్పి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలు అందించడంతో ఆ సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని చెప్పేసి ఎమ్మెల్యే రామరెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, కోవెలగుంట్ల, బనగానపల్లి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.